కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులను భారత ఆర్మీ ఏరివేస్తోంది. అందులో భాగంగానే మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున అవంతిపురత్రాల్ ప్రాంతంలోని నడేర్లో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. 2 రోజుల క్రిందట పోషియాన్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల ఏరివేతను సైన్యం ముమ్మరం చేసింది. టెర్రర్ ఫ్రీ కాశ్మీరే లక్ష్యంగా భద్రతా బలగాలు ముష్కరుల కోసం అణువణువునా గాలిస్తున్నాయి. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో పాక్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. దీంతో భారత్ పాక్ల మధ్య 4 రోజుల పాటు కొనసాగిన ఘర్షణ కాల్పుల విరమణ ఒప్పందంతో కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ సమయంలో కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం షోపియాన్లో ఉగ్రవాదులతో భీకర పోరు జరిగింది. షోపియాన్లోని జంపాత్రి కెల్లర్ ప్రాంతంలో 4 ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతానికి చేరుకుని నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్కు దారితీసింది. దీనికి సైన్యం ఆపరేషన్ కెల్లార్ అనే పేరు పెట్టింది. ఇక షోపియాన్ ఎన్కౌంటర్లో హతమైన 3 ఉగ్రవాదుల్లో 2ని గుర్తించారు. వారిలో ఒకరు చోటిపొర హీరాపొరాకు చెందిన మహమ్మద్ యూసఫ్ కుట్టే కుమారుడు షాహిద్ కుట్టే, వాంజునా మెల్హోరాకు చెందిన మహమ్మద్ షాఫీదార్ కుమారుడు అద్నాన్ షాఫీదార్. షాహిద్ కుట్టే గత ఏడాది శ్రీనగర్లో డానిష్ రిసార్ట్లో జర్మనీ పర్యాటకులపై జరిగిన దాడిలో పాల్గొన్నారని తెలుస్తోంది. అలాగే 2024 మే 18న బీజేపీ సర్పంచ్ హత్య వెనుక కూడా అతడి పాత్ర ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం అక్కడ జరిగిన మొదటి ఎన్కౌంటర్ ఇది. సరిహద్దుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకొని ప్రశాంతత నెలకొనే వరకు ఉగ్రవాదుల వేట కొనసాగనుంది. ఇప్పటికే కాశ్మీర్లో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు, వారికి సాయం చేస్తున్న వారు ఉన్నట్లు ఆర్మీ గుర్తించింది. దీంతో వీరిని అంతం చేస్తేనే భవిష్యత్తులో పెహల్గాం లాంటి ఉగ్రదాడులు జరగవని సైన్యం భావిస్తోంది. అంతేకాక పౌరులను కూడా ఉగ్రవాదం వైపు వెళ్లకుండా కూడా చర్యలు చేపట్టాలని చూస్తోంది. ఇందుకోసం అందరూ సహకరించాలని ఆర్మీ కోరుతోంది. ఇక గురువారం నుంచి అన్ని చోట్ల విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి. ఈ తరుణంలో ఉగ్రవాదుల ఉనికి తీవ్ర ఆందోళన గురిచేస్తోంది. మరికొన్ని రోజులు ఈ ఆపరేషన్ ఇలానే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.